అయ్యో! నన్ను ఏకంగా సావుకారమ్మని చేసేసిర్రు గణేష్ గారైతే. ఎక్కడి నుంచండి గణేష్ గారు? లైన్‌లో ఉన్నారా? ఎళ్ళిపోయారా? సెల్‌కి డబుల్ ట్యాప్ ఇయ్యొచ్చు కదా! కిరాణా షాప్ పెడితే. కొమ్మట్లు అంటారు కదా! వాళ్ళనే సావుకారు అంటారు. అవునా? ఓకే. ఓకే. సావుకారమ్మకి ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. సో ఇంకేంటండి గణేష్ గారు? ఎక్కడి నుంచి మీరు? లైవ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్స్ కూడా పంపించేసేయండి. చూసేద్దాం మరి మన నెక్స్ట్ కామెంట్. గణేష్ గారు లైవ్లో ఉన్నారా? వెళ్ళిపోయారా? సెల్కి డబల్ ట్యాప్ ఇవ్వచ్చు కదా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక చిన్న లైక్ అయితే వచ్చేస్తుంది మీ తరపున. చాలా ముద్దుగా ఉన్నారు. మిమ్మల్ని ఏమని పిలవాలి? నేను వరుస పెట్టి పిలవాలి. అవునా? నాకు సెల్కి డబల్ ట్యాప్ ఇస్తే నేను చెప్పేస్తా ఏమని పిలవాలో. లేకపోతే నేను చెప్పా. ఇంతవరకు ట్యాప్ ఇవ్వలే గణేష్ గారు. అమ్మా ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వచ్చేసి 2 అబ్బాయిలు. అర్థమైందా? మా అబ్బాయి పెద్ద అబ్బాయికి 15 సంవత్సరాలు, చిన్న అబ్బాయికి 14 పడతాయి. సో ఇక వాళ్ళిద్దరూ నాకు ఉన్నారు కాబట్టి మీకు ఏమని పిలవాలనిపిస్తే అది పిలవండి. ఓకేనా? అక్క అయితే అక్క, లేకపోతే ఆంటీ అయితే ఆంటీ, మీ ఇష్టం. ఎట్లా పిలిచినా ఏం పర్లేదు. ఓకేనా? మీకు పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? చదువుకుంటుర్రా? జాబ్ చేస్తుర్రా? బిజినెస్ చేస్తుర్రా? వర్క్ చేస్తుర్రా? ఎన్ని క్వశ్చన్స్ అడిగిన అన్ని క్వశ్చన్స్లో మీకు ఏ దానికి ఆన్సర్ చెప్తే దొరుకుతుంది దానికి పెట్టేసేయండి. మాట్లాడకూడదు మీ కొమ్మట్లు. అయ్యో! నేనేం కఠినంగా మాట్లాడట్లేదు. అయ్యయ్యో! హర్ట్ అయిపోయేదా గణేష్ గారు? సారీ అండి. నేనేం కఠినంగా మాట్లాడలే. నేను క్యాజువల్గానే మాట్లాడినా. ఓకేనా? మీకు అట్లా అనిపించిందా? అయ్యయ్యో! ఓకే. నా తరపు నుంచి ఒక చిన్న సారీ. ఓకే. హాయ్ అక్క, గుర్తుపట్టా. హర్ష హర్ష తమ్ముడు, నేను ఎట్లా మర్చిపోతా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. మన లైవ్కి అయితే వచ్చినందుకు చాలా రోజుల తర్వాతకి వచ్చినావు తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తున్నావు? ఫుల్ బిజీనా? హాలిడేస్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? మమ్మీ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నావా? హాయ్ ఉమా అంట. హాయ్ అక్క. సెల్లుకి డబల్ ట్యాప్ చేసేసాయి. ఎంత సేపు ఆలోచించినావు ఏంటక్క? ఏం ఆలోచించలే తమ్ముడు. నేను గుర్తుకే ఉంది నాకు. అయ్యయ్యో, నాకు గుర్తుకే ఉంది హర్ష. కాకపోతే నా వాయిస్ స్లో వస్తుందా ఏంటి? లేదంటే మీరు చాలానే మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. మన సారీ చెప్పుకోకూడదు. ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు బంధాలు అయినా ప్రేమైనా ఏదైనా సరే మనసు ఇప్పి మాట్లాడుకోవడం మంచిది. ఓకే.